and she is shaken of a mighty wind. చాలా పెద్ద గాలి చేత కొట్టబడుతూ ఉన్నప్పుడు ఈ అంజూరపు చెట్టు ఇంకా పరిపక్వమునకు రాని పండ్లను అది రాల్చివేస్తుంది. గాలికి రాల్చివేసి అది కాయలు లేని దానిగా మారిపోతుంది. ఆకాశము, ఆకాశ నక్షత్రాలు, సూర్యచంద్రుల చేత అలంకరించబడిన ఈ ఆకాశము అంతా కూడా అకాలపు అంజూరపు పళ్ళు రాలినట్టే ఇవన్నీ కూడా భూమి మీద నక్షత్రములు రాలెను. అండ్ ద స్టార్స్ ఆఫ్ హెవెన్ ఫెల్ అపాన్ ది ఎర్త్. అంతంతా పెద్ద సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు భూమి మీద రాలిపోతే భూమి ఇంకా ఉంటుందా అండి? భూమి ఎంత చిన్నది వాటి ముందు. కాబట్టి ఇంత భయంకరమైన పరిస్థితి ఈ యొక్క సర్వ సృష్టికి వచ్చింది. ప్రకటన గ్రంథము 6:14 చూసినప్పుడు, మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలనై తొలగిపోయాను. ఆకాశమంతా కూడా ఒక న్యూస్ పేపర్ అంతా కూడా చుట్టేసి ఇలాగ పేపర్ పొద్దున్నే పడేస్తాడు గేట్లోంచి. అలాగ పడేస్తే ఎలా ఉంటుందో అలాగా ఆకాశం అంతా కూడా చుట్టబడిందంట. అది తొలగిపోయిందంట. ప్రతి కొండ, ప్రతి ద్వీపము వాటి స్థానములు తప్పాయి. హిమాలయాలు దాటిపోయాయి. ఇంకా వింధ్యా పర్వతాలు, అన్ని పర్వతాలు అన్నీ కూడా తొలగిపోయాయి. ఈ యొక్క నదులన్నీ కూడా ఒక్కటైనా వాటి స్థానంలో లేదు. అవి కూడా కలిసి సముద్రం పాలైపోయాయి. నా ప్రియమైన వార్లరా, and the heaven departed as a scroll, and it is rolled together, and every mountain and island were moved out of their places. చాలా భయంకరమైన పరిస్థితి. ఈ భయంకరమైన రోజును చూసినప్పుడు భూరాజులు తల్లడిల్లిపోతున్నారు. ఘనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు కూడా తల్లడిల్లిపోతున్నారు తమను దాచుకోవడానికి. ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోనూ, బండ సందుల్లోనూ దాక్కుంటున్నారు. సింహాసనాసీనుడై